వైద్య ఆరోగ్య శాఖ విషయానికొస్తే ఇందులో ఎక్కువగా స్త్రీలకు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తా ఉన్నారు. మగవాళ్ళ పరిస్థితి ఏంది? మమ్మల్ని ఎందుకు ఇంత కోర్స్ చేయనిస్తున్నారు? 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు గాని స్త్రీలకు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తున్నారు. మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు. ఏ మంత్రి దగ్గరికి పోయినా, ఏ ఎమ్మెల్యే దగ్గరికైనా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి ఒక ఆవేదనతో ఒక వ్యక్తి అయితే మన దగ్గరికొచ్చారు. మాట్లాడదాం. అన్న చెప్పండి అసలు ఎందుకు ఈ మగవాళ్ళకి నోటిఫికేషన్ ఇవ్వట్లేదు? స్త్రీలను ఎంతమంది ఇచ్చారు? 10 సంవత్సరాల నుంచి అంటే 10 సంవత్సరాల నుంచి మీ పరిస్థితి ఏంది మరి? సార్ నేను కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి వచ్చాను. గత 10 సంవత్సరాలు 2002 నుంచి సార్ హెల్త్ అసిస్టెంట్ మేల్ అనే పోస్ట్ అనేది ఒక్కటి కూడా భర్తీ చేయట్లేదు సార్. అసలు దీని గురించి నోటిఫికేషనే రావట్లేదు. ఎప్పుడు వచ్చినా కూడా ఏఎన్ఎం ఫీమేల్ వాళ్ళకే నోటిఫికేషన్ ఇస్తున్నారండి. మేము కూడా ఏందంటే మాకు కూడా ప్రభుత్వమే గవర్నమెంట్ కాలేజీలలో మాకు హెల్త్ అసిస్టెంట్ మేల్ కోర్స్ అనేది ఒకటి పెట్టి 2 ఇయర్స్ డిప్లొమా చేయించారండి. దాదాపు మేమేందంటే మేము పేమెంట్స్ తీసుకొని రూ. 50,000 వరకు మేము కాలేజీలో ఫీజు కట్టి తర్వాత మేము 2 ఇయర్స్‌ది ఒకటేసారి ఎగ్జామ్స్ రాసి మేము కూడా క్వాలిఫై అయ్యామండి. మేము కూడా ఆశపడ్డాము మాకు ఉద్యోగాలొస్తాయి. ఆహ్, హెల్త్ అసిస్టెంట్ మేల్ ఉద్యోగాలొస్తాయని మేము కూడా అనుకున్నామండి. కానీ ఇప్పటిదాకా ఏళ్ళు గడుస్తున్నాయి. మేము తిరగని ఆఫీస్ లేదు. కలెక్టర్‌లకు, డీఎంహెచ్ఓలకు, హెల్త్ మినిస్టర్‌లకు కూడా వాళ్ళకి సంబంధించిన కన్సల్ట్ హెల్త్ మినిస్టర్‌లకు కూడా మేము 4 సార్లు ఇప్పటివరకు ఇచ్చామండి. అంటే ఏమంటున్నారన్న మీరెళ్లి మాకు నోటిఫికేషన్ ఇవ్వట్లేదు. మా మా మగవాళ్ళకి సంబంధించిన వాళ్ళకి చాలా ఇబ్బంది జరుగుతా ఉంది. కోర్సులు చేసి జీవనాధారం కోల్పోతున్నాం అని చెప్పి ఆళ్ళ దగ్గరికెళ్లి అడిగితే వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? వాళ్ళు సరైన మాకైతే కన్ఫర్మ్‌గా అయితే ఏం చెప్పట్లేదు సార్. మీ నోటిఫికేషన్‌లు మేము వేస్తాం. మేము వాటి గురించి మేము ఆలోచిస్తున్నామని అయితే ఏం చెప్పట్లేదు సార్. అంటే 10 మేము సంవత్సరాల చూద్దాం. నుంచి 10 సంవత్సరాలు ఉదేశాం. ఇదే పరిస్థితి సార్. అస్సలు దాని గురించి ఆలోచించట్లేదు. మేము చెప్తాం సరే మేము నోటిఫికేషన్ అప్లికేషన్‌లు ఇస్తున్నాం. సరే మేము మాట్లాడతాం, మేము చూస్తామని చెప్తున్నారు గానీ, మీ నోటిఫికేషన్‌లు ఖచ్చితంగా వస్తాయి. దీని మీద ఈ ప్రాబ్లమ్ ఉంది. దీనివల్ల ఇన్ని సంవత్సరాలు ఆగిందనేది అయితే ఇప్పటివరకైతే ఏ అధికారి గాని, ఏ మంత్రులు గాని అయితే మాకు చెప్పలేదు సార్. అంటే 10 సంవత్సరాల నుండి అంటున్నారు కాబట్టి గత ప్రభుత్వం కూడా వైఫల్యం అని అనుకోవచ్చు. గత ప్రభుత్వం కూడా పట్టించుకోని పరిస్థితి అని అనుకోవచ్చు 10 సంవత్సరాల నుంచి అంటే. ఎందుకంటే అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉంది కదా! అవును సార్. అంటే నేను అప్పుడు ఆ టైంలో లేను సార్. నేను రాలేదు. కానీ మిగతా వాళ్ళు అక్కడ హెల్త్ మినిస్టర్‌ని గూడా అప్పుడు టీఆర్ఎస్ పీరియడ్‌లో కలిసారు సార్. అప్పుడు గూడా వాళ్ళకి కూడా వినతి పత్రాలు ఇచ్చారు గానీ, అప్పటి నుంచి కూడా స్పందన అయితే రాలేదు సార్. అప్పటినుంచే ప్రాబ్లమ్ కొనసాగుతుంది సార్ ఇది. అంటే ఇది ఓన్లీ ఒక 1 ఇయరే అవుతుంది కదా! ఇక అన్ని ఎక్కడెక్కడ లొసుగులు ఉన్నాయో తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుందేమో. కొంచెం వెయిట్ చేస్తే ఈ ప్రభుత్వంలో ఏమైనా మార్పొస్తుందని ఏమన్నా అనిపిస్తుందన్న మీకు? ఇగ చూస్తున్నాం సార్. ఇప్పటికైతే ఇగ సీఎం అపాయింట్‌మెంట్ కోసం అయితే మేము సీఎంకి డైరెక్ట్ చెప్పాలి సార్ అని చెప్పేసి మేము చూస్తున్నాం. కానీ మాకు సీఎం అపాయింట్‌మెంట్ ఏందంటే పీఎల్ మాకు అసలు కలవనీయట్లేదు సార్. మాకు అపాయింట్‌మెంట్ ఎక్కడ అసలు ఎలా చేయాలనేది కూడా మాకు తెలవట్లేదు. ఎందుకంటే ఇప్పటికి 4 సార్లు అయింది. సీఎం వారి ఇంటి దాకా వస్తున్నాం. పెద్దమ్మ గుడి టెంపుల్ దగ్గర నుంచి పోలీస్ వాళ్ళు మమ్మల్ని వెంటబడుతున్నారు. మమ్మల్ని కలవనీయట్లేదు. అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళని రిక్వెస్ట్ చేసి అక్కడ గేట్ దాకా వెళ్తే పీఎల్ అక్కడ రానీయట్లేదు సార్. పీఎల్ ఖచ్చితంగా అపాయింట్‌మెంటే ఉండాలి. అపాయింట్‌మెంట్ కోసం తిరిగితే అపాయింట్‌మెంట్‌లు ఈ రోజు రా, రేపు రా అని చెప్పేసి 2, 3 సార్లు సెక్రటేరియట్ కూడా వచ్చి వెన్ను తిరిగినాం సార్. ఇక మాకు ఎంత తిరగాలో మాకే అర్థమైతలేదు దీని గురించి. ఎట్లా మరి ఈ ప్రభుత్వంలోనైనా నిరుద్యోగులకు ఉద్యోగాలొస్తాయని జెప్పేసి మన తెలంగాణలో అంటేనే నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ నియామకాల విషయంలో ఎందుకింత అశ్రద్ధగా ఉందననుకోవచ్చు. ఈ ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వం. ఏమో సార్ ఇగ మాకైతే ఏం తెలవట్లేదు. దానికి కారణం కూడా చెప్పలేదు. అసలు మా ఫీమేల్ పోస్ట్‌లు అసలు మేల్ పోస్ట్‌లు ఎందుకు రావట్లేదు కూడా మాకు ఏం చెప్పట్లేదు. స్పష్టమైన లేదు. దీనిలో ఏం ప్రాబ్లమ్ ఏ కోర్ట్ కేస్ ఉందో అది ఇది అని చెప్పేసి కూడా చెప్పలేరు మాకు. మేము ఆర్‌టీఐ ద్వారా కూడా మేము ఆన్‌లైన్‌లో అప్లై చేసాం సార్. అసలు రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ అసిస్టెంట్ కాలేజీలు ఎన్నున్నాయి? అసలు కోర్సులో ఎంతమంది పాస్ అవుతున్నారు? మీ నోటిఫికేషన్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏందని కూడా 4, 5 సార్లు మేము అప్లై చేసాం సార్. 30 డేస్ కూడా అయిపోయింది కానీ ఇంతవరకు దానికి సంబంధించిన రిప్లై అనేది ఏం రాలేదు సార్. చివరగా రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ రేవంత్ రెడ్డి గారు మీరు నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పేసి మీరు చెప్పారు సార్. మీరంటే మాకు చాలా అభిమానం. అయితే ఏందంటే మేము కూడా సార్ మీకోసం మీ గెలుపు కోసం కూడా మేము పోరాటం చేసినాం సార్. మేము ఓట్లేసాం సార్. 10 మందితోని కూడా ఓట్లేయించామండి. మీరు కూడా దయచేసి మా 10 సంవత్సరాల నుంచి మా ఏజ్‌లు కూడా బరాయిపోతున్నాయి. మేము భార్య పిల్లలు ఉన్నారు సార్ మాకు కూడా. మీరు కూడా ఏఎన్ఎం మేల్సే కాకుండా సార్ ఫీమేల్ నోటిఫికేషన్ కూడా ఎయాలని చెప్పేసి ఈ మీడియా ముఖాన మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను సార్. అన్న దామోదర్ నరసింహ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన దగ్గరికి మీరు అప్రోచ్ అయ్యారా? ఏమన్నారు అసలు? సార్ ఒక 5 డేస్ బ్యాక్ సార్ మేము దామోదర రాజనరసింహ గారికి పర్సనల్‌గా వాళ్ళ ఇంటికెళ్ళాం సార్. ఎళ్ళాము వినతి పత్రం తీసుకున్నారు సార్. తీసుకొని సరే నేను దీని గురించి మాట్లాడతా. మీకు సాధ్యమైన వరకు మీకు తొందరలోనే ఏదో ఒక నిర్ణయం ప్రకటిస్తామని చెప్పేసి చెప్పారు సార్. ఈసారి చెప్పారు సార్. ఇట్లా ఇంతకుముందు 9 నెలల్లో ఒక దాదాపు 4 సార్లు మాకు 2 సార్లు ఏందంటే హెల్త్ మినిస్టర్ గారు కలవలేదండి. వాళ్ళ పీఏలకు ఇచ్చాం. వాళ్ళ పీఏలు ఇక మా నోట్ అనేది ఆయనకు పుటప్ చేశారో లేదో మాకైతే తెలవలేదు సార్. ఇట్లా పరిష్కారం అవుతుంది అనిపిస్తుందా మరి? ఇప్పుడు ఈ నిరుద్యోగుల ప్రభుత్వం సార్ ఒకవేళ మా సమస్య పరిష్కారం కాకపోతే ఈ ప్రభుత్వానికి అయితే కొంచెం బ్యాడ్ నేమ్ వస్తది. ఇప్పటికైనా స్పందించి మా ఉద్యోగుల నోటిఫికేషన్ ఇస్తే మాత్రం
ఈ గవర్నమెంట్ ఏంటంటే మేము రుణపడి ఉంటామని ఈ స్పందించకపోతే ఒకవేళ ప్రభుత్వం దిగి రాకపోతే నెక్స్ట్ మీ కార్యాచరణ ఏంటి? ప్రభుత్వం స్పందించకపోతే సార్ మేము జిల్లా వ్యాప్తంగా సార్ అన్ని కలెక్టర్ ఆఫీసులు సార్ డిఎంహెచ్ఓ ఆఫీసులను కూడా మేము ముట్టడి చేస్తాం సార్. ఎందుకంటే ఈ ఉద్యోగాలు ఇవ్వని కోర్సులు మాత్రం చేయించి మా జీవితాలు అనేది నాశనం చేశారని చెప్పేసి మేము కూడా ధర్నా చేయాలనే ప్లాన్లో ఉన్నాం సార్.